వస్తే నాకు ఒకడు ఊకే ఫోన్ చేసి సతాయిస్తున్నాడే, వస్తావా అది ఇదని మాట్లాడుతున్నాడే. చేసినారు కానీ జున్ను మీకు ఏమైతుంది అని చెప్పేసి డైరెక్ట్ జున్ను అని పిలుస్తున్నారు అని అంటున్నా. నా సెటప్ ఏం సెటప్? నువ్వు కూడా సెట్ అవుతావా? చంప వగలు తింటా. అక్క ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు, అయినా నువ్వు వెంట పడుతున్నావు ఏంది? బ్యాంక్ ఇచ్చారు వీడికి వచ్చి మాట్లాడినావు ఏమైనా మాట్లాడాలనుకుంటే. చెప్పండి. అబ్బా ఇప్పుడు చాలా హార్ట్ కిట్ వచ్చి సూర్య అని పిలవంగానే. కొంచెం ఏంది కొంచెం దగ్గర రండి. దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావలెనమ్మ ఇద్దరికి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము ఒకరి మీద ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ఒకరు అంటే ఎవరు అంటే వాళ్ళు ఎవరు అంటే చెప్పు అంటే ఆంటీ అంటే అవును అంటే ఆంటీ అంటే. సో గైస్ మేము 9 మీద ఈరోజు ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాము. సో ఆ ప్రాంక్ ఏంది అనేది మీరు ఇప్పుడు చూడండి. సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అన్నోన్ నంబర్స్ అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే నయనతార ఎట్లా మాట్లాడుతుంది, జిన్ను ఎట్లా ఎక్కిస్తుంది నయనతారకి. సో చూద్దాము. యాక్చువల్లీ ఒక ముగ్గురు ఉంటారు, నయనతార, చిట్టి, జిన్ను అంటే ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఇంకొకరు వాళ్ళు ఏమంటారు పింక్ అక్క అనమాట, వాళ్ళంతా ఉండరు. చిట్టి, నయనతార. సో చుచ్చులు పెడతారు అనమాట. వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక లొల్లి అంటే ఏదో ఒక చుచ్చులు పెడతా ఉంటారు, చిన్న మాటని ఏమన్నా చుచ్చులు పెడతా ఉంటారు. సో నేను ఇప్పుడు చుచ్చులు రానికి చుచ్చులు పెడదామని చెప్పి అనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ చుచ్చులు రానితో మాట్లాడదాం, ఎందుకంటే ఇది ఎక్కువ పెద్ద చుచ్చులు పెడతాయి అనమాట. తెల్ల కూడా చుచ్చులు పెడతాయి. సో దీనికి ఫోన్ చేసి మాట్లాడదాం. ఓ అక్కది ఫింగర్ ప్రింట్ ఉంది, తీయక్క ఏం కాదు. సో గైస్ చిట్టి దగ్గర ఒక అన్నోన్ నంబర్ ఉందన్నమాట. సో అది సిమ్ తీసుకున్నది. సో ఎవ్వరు తెలియదు అది. సో అందుకోసం దాని నుంచి కాల్ చేస్తున్నాము. సో ఫస్ట్ జిన్ను మాట్లాడుతుంది. సో చూడండి, వీడియో ఎంత వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయినా తర్వాత ఎట్లా మాట్లాడితే చూడండి. హలో హలో నైని అక్క. వస్తే నాకు ఒకడు ఊకే ఫోన్ చేసి సతాయిస్తున్నాడే, వస్తావా అది ఇదని మాట్లాడుతున్నాడే. అట్లెందుకు మాట్లాడతారక్క? సోనా లేడా? లేడే, చిరాకు వస్తుంది. చిట్టి కూడా లేదు. చిట్టికి చెప్దామంటే నాకు ఇంకెవరున్నారు, మీరు ముగ్గురు కాకుండా ఈ వంశీగడికి చెప్దామంటే వాడు కూడా పడుకున్నాడు. నేను ఒకసారి కాన్ఫరెన్స్ పెడతా, మాట్లాడు. నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం ఉండు, హోల్డ్లో పెట్టాలి 2 నిమిషాలు. చూద్దాం ఎట్లా మాట్లాడుతుందో చూడండి. హలో 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 ఎవరు? ఎవరు మీరు? జిన్ను లేదా? జున్ను జున్ను ఏమైతుందని చెప్పేసి అంతగానో పిలుస్తున్నారు. కాల్ చేస్తుంటానే. అవును కాల్ చేసినారు కానీ జున్ను మీకు ఏమైతుంది అని చెప్పేసి డైరెక్ట్ జున్ను అని పిలుస్తున్నారు అని అంటున్నా. నా సెటప్ ఏం సెటప్? అదే నైట్ సెటప్. మాటలు సరిగ్గా మా అన్నకు తెలుసు, అసలు మిమ్మల్ని ఉంచని కూడా ఉంచాడు. అవునా? మీరెవరో? మీరెవరైంది? వాళ్ళ చెల్లిని మాట్లాడుతున్నా. నువ్వు కూడా సెట్ అవుతావా? చంప వగలు తింటా. హలో హలో కొంచెం మాటలు మంచిగా మాట్లాడండి. నువ్వే మాట్లాడేదానిక నేను తక్కువనే మాట్లాడుతున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? జున్ను సెటప్ అని చెప్తున్నావు, నేను సెట్ అవ్వాలని మాట్లాడుతున్నావు. మరి తను కాల్ చేసి తనతో మాట్లాడుకోండి, నాతో ఎందుకు మాట్లాడుతున్నారో. మా గురించి సతాయిస్తున్నాడు నన్ను, నాకు చిరాకు వస్తుంది. సోనుకి నంబర్ ఇస్తానేమో అట్లా నంబర్ బ్లాక్ చేయొచ్చు కదా అక్క, ఎందుకు చేసింది? ఇది 5th నంబర్. 5th నంబర్ బ్లాక్ చేసినప్పుడల్లా కొత్త నంబర్లకి నుంచి కాల్ చేసి సతాయిస్తున్నాడు. ఎంత మందిని అట్లా ఫ్రాడ్ చేస్తున్నావురా నువ్వు? హలో జున్ను, ఎన్ని నెంబర్లు ఉంటాయి? జున్నుకి నువ్వు చక్కగా మాట్లాడు, రెస్పెక్ట్ లేదా? మీ పేరు? అక్కను చెల్లును అని చెప్పేసి మాట్లాడు. మీ పేరేంటి? నీకెందుకు చెప్పు.
చెప్పు గిప్ప వార్నింగ్లు ఇచ్చినట్టు మాట్లాడు అనుకో దవడలు దగ్గరకు అవుతాయి. కొంచెం రావా, కొంచెం ఏంది కొంచెం దగ్గర రండి. దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావని నమ్మ ఇద్దరికి ఏం దగ్గర రండి? నువ్వు ఏడుంటావు ఫస్ట్ చెప్పు, నీ పేరు చెప్పు. నేను గోల్కొండలో ఉంటా. ఆగు ఒకసారి మా ఇంట్లో అందరికి చెప్తా. మా వాళ్ళు ఎవరో తెలుసా నీకు? తెలియదు. ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తారు ఒకసారి వచ్చి మాట్లాడు, శంషాబాద్కి వచ్చి మాట్లాడు. ఏం చేయాలో అర్థమవుతుందా? మీరు ఎవరు ఫస్ట్ జిన్నుకు ఫోన్ ఇవ్వండి, మీరు- మా సెటప్ కి ఇయ్యను. ఫోన్ ఇవ్వండి. చంపా వాళ్ళు ఇంకా సెటప్ గిటప్ అని మాట్లాడితే మీరెవరు? మీరు నాకు సెట్ అవుతారా అంటే? మూతి వగులుతుంది. ఏం మాట్లాడుతారు మీరు? అసలు అక్క చెల్లెలు లేదా మీ ఇంట్లో? లేరు మాకు. లేనందుకు ఇట్లా తయారైనట్టు నువ్వు ఉన్నోళ్ళ దగ్గర ఉండో కొన్ని రోజులు. హలో జిన్ను, హలో, ఎవరితోనో? ఆమె మా చెల్లి, చక్కగా మాట్లాడు. చంప వలగొడతా. నాతో మాట్లాడి మా చెల్లెతో మాట్లాడుతున్నావేంది బేవర్స్ గా? హలో జిన్ను, నువ్వే కదా నాకు పబ్ లో నంబర్ ఇచ్చావు. పబ్బులో నేను నీకు నంబర్ ఇచ్చిన. దీని పేరు ఎవరికి ఇచ్చినావు అక్క నెంబరు? ఒసేయ్, నేను మీకు తెలియకుండా మిమ్మల్ని కాదని నేను ఎప్పుడే పబ్బు పోయింది. అదే వాష్రూమ్ కి పోయినా నిన్నో చిట్టినో తీసుకుపోతా కదా. నేను ఎవరికి పబ్బుల నంబర్ ఇచ్చేది? హలో బేబీ. మీరు ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, అర్థమవుతుందా? హలో బేబీ. ఒకవేళ మా అన్నకి ఇట్లా విన్నాడు అనుకో, ఒకవేళ అదే నిజం అనుకుంటే? హలో బేబీ జిన్ను. ఏయ్ ఏ బేబీ ఏంద్రా బేబీ? ఎవరు నీకు బేబీ? లవర్ ఉన్నాడు రా. అయ్యా మా అక్క ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు, అయినా నువ్వు వెంట పడుతున్నావు ఏంది? ఎక్కువ మాట్లాడాడేంటి? మగోళ్ళు లేరనుకుంటున్నావా ఏంది మా ఇంట్లో? నువ్వేంటమ్మా అంత గొంత చెల్లేస్తున్నావా? బ్యాంక్ ఇచ్చి వీడికి వచ్చి మాట్లాడినావు ఏమైనా మాట్లాడాలనుకుంటే. సరే మా బేబీకి ఫోన్ ఇవ్వం. ఏ బేబీ ఏంద్రా బేబీ? ఊరికే బేబీ బేబీ అంటున్నావు. అసలు ఎవర్రా నువ్వు? నీకు నా నంబర్ ఎవరు ఇచ్చిర్రు? ఓవర్ యాక్షన్ చేయక. మీరు ఎవరు చెప్పండి, మీ పేరు చెప్పండి. మీకు ఉంటే పేరు చెప్పండి. పబ్ లో నంబర్ ఇచ్చారు మీరే, ఓకే? నేను ప్రాణం పోయిన అస్సలు ఇయ్యను. పేరు చెప్పు. అమ్మా మీరు అక్కడ ఎక్కడైనా గుడి దగ్గర అయినా ఎక్కడికెళ్ళండి, అడుచుకోండి, అర్థమవుతుంది. అక్కడ చిల్లరేస్తారు, నా దగ్గర అరవకండి. నువ్వు కూడా ఇట్లా అమ్మాయిలను ఫ్రాడ్ చేసే బదులు ఏదైనా వాడి సావు, పేరు పోతుంది. ఇప్పుడు నేను ఫ్రాడ్ చేస్తున్నానా? ఏంటిది? నేను మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నానా? అవును మరి నెంబర్ ఇచ్చి ఎందుకు చెప్తున్నావు పబ్బులు? మరి చేయాలి. నంబర్ ఇస్తా కాబట్టి నేను కాల్ చేస్తాను, నాకేం అవసరం లేదు, అర్థమవుతుందా? అసలు నీకు అంతగానం దమ్ము ఉంటే పేరు చెప్పడానికైనా ఉచ్చ పోసుకుంటున్నావు. మా అక్క నెంబర్ ఇచ్చిందంటే నేను నమ్మాలి. నా పేరు అసలు సూర్య. నాకు తెలియకుండా ఎందుకు ఇస్తాను అనుకుంటున్నాం? మేమేమే తిరుగుతాం. నా పేరు సూర్య అండి, ఓకేనా? సూర్య అయితే ఏంది, నూరి అయితే ఏంది, నువ్వే పెట్టుకో నీ పేరు. మీరే కదండి అడిగారు, మంచిగా మాట్లాడండి. నువ్వు ఇప్పుడు నువ్వు సెట్ అవుతావా మీ అక్క బదులు? లేదు మీ మరి అమ్మాయి మీరెందుకు వస్తున్నారు మధ్యలోకి? మీ అమ్మాయి చెడ్డేగా. హలో మాటలు మంచిగా మాట్లాడండి. మా అమ్మ దగ్గరికి వెళ్తానండి. ఏంటండి అమ్మాయి అనుకుంటున్నారా, ఇంకేమైనా మాట్లాడుతున్నారా? వాట్సాప్ లో లొకేషన్ ఇక్కడ తీసుకోకపోతే రామని చెప్తాను రమ్మంటే వస్తారు. హలో బేబీ అర్థమవుతుందా మాటలు మంచిగా అడగపోతే? ఏయ్, నువ్వు ఇంకోసారి నన్ను బేబీ గీబీ అన్నావు అనుకో, చెప్పు తీసుకొని కొడతా. నువ్వు ఏడుంటావు రా అసలు? అసలు ఏడుంటావు చెప్పు. మా అన్నలకు చెప్పి నీ చెమడలు ఒలుస్తా, అర్థమవుతుందా? ఒక్క నిమిషం బేబీ. హలో అమ్మాయి, ఒక్క నిమిషం ఆగండి. మీ టీంలో ఒక అమ్మాయి స్పెట్స్ వేసుకొని తెల్లగా లావు ఉంటుంది చూడు, చాలా బాగుంటుంది. ఎవరు అమ్మాయి? ఆమె మా చెల్లి, అర్థమవుతుందా? ఆమెకు ఒకసారి నువ్వేనే. అయ్యో హలో తీనా. హలో మీరు పబ్ లో చూసా మిమ్మల్ని కూడా, మీరు చాలా బాగున్నారు. ఎక్స్ట్రా లేకుండా ఇంతసేపు మా అక్క అయిపోయింది. ఇప్పుడు నేనా అయ్యో ఒక్క నిమిషం నేను బాయ్ ఫ్రెండ్ కి కాన్ఫరెన్స్ పెట్టా ఉండు. పెట్టు చూస్తా. మీ బాయ్ ఫ్రెండ్ కూడా నా వాడేలే. హలో అవన్నీ మాట్లాడకండి నా దగ్గర. నువ్వు చాలా బాగుంటావు నాకు తెలుసు, ఓకేనా? బాగుంటుంది నాకు తెలుసు కాబట్టి నన్ను ఆవిడ లవ్ చేస్తున్నాడు. నువ్వు వేరే వాళ్ళ ఎవరిని లవ్ చేస్తుంటావేంటి? నీ ముక్కు కింద మచ్చ ఉంటుంది చూడు, నల్ల మచ్చ, ఆ, అది చాలా బాగుంటుంది మీ ఫేస్ లో, అదే కళ. నాకు తెలుసా అన్నా. హలో నిన్నే నేను అన్నాను పిలిచింది. అన్నాను నేనెందుకు అన్నాను అవుతా? మా తమ్ముని అన్నాను పిలువ. నేను అన్నానే పిలుస్తా. నేను ఏమైతుంది చామా? బేబీ జిన్ను కొంచెం మీ చెల్లెని మాట్లాడమని మంచిగా.
బేబీ జున్నుకి ఇగో చెప్తున్నా, మర్యాదగా ఉండదు. నీకు దమ్ముంటే లొకేషన్ పెడతా, వాట్సాప్ లో వస్తావా? ఏడు పెద్ద గాండు లెక్క ఉన్నాడే, అసలు లొకేషన్ పెట్టట్లేదు, ఏం చెప్పట్లేదు. నా ఆ నంబర్ ఎట్లా టోపీ వచ్చింది? చెట్లు గోల్కొండ ఏదో ఆ గుహలో దాచుకొని అమ్మాయి హలో అమ్మా. నవ్వుతారండి. సూర్య గారు చెప్పండి. అబ్బా ఇప్పుడు చాలా హార్ట్ కి టచ్ ఉంది సూర్య అని పిలవంగానే. అసలు సూర్య గారు నీ పేరు వేరేది పెట్టుకో, నాకు మాటలు వస్తున్నాయి అని ఎందుకులే. మీ వెంబడి ఇంకో పిల్ల ఉంటుంది చూడు, చిన్నగా పొట్టిగా. మీరు అవన్నీ మాట్లాడుకోండి. ఫస్ట్ నేను లొకేషన్ పెడతా, నేనే పెడతా. నీకు దమ్ము ఉంటాయి, నువ్వు మొగం చిట్టి గురించి మాట్లాడుతుండే. చిట్టి అయ్యో చిట్టి, ఆ చిట్టి ఇంకా మంచిగా మాట్లాడతాడు. వద్దు. ఊ అంటే ఆ చిట్టి ఏందమ్మా డాన్స్ అలా ఆడుతుంది, చాలా డాన్స్ ఉంది తను పబ్ లో చూసే Dance- డాన్స్ ఆడుతుంది. మీరందరూ చాలా బాగా లొకేషన్ కింద పెడతావా? నుంచి నేను మంచిగా వచ్చి చూస్తా. అబ్జర్వ్ చేసుకుంటున్నారు. నాకు మీ అక్క వద్దు, మీ చిట్టి చెల్లొద్దు, నాకు మిమ్మల్ని కలవాలని ఉంది. మా బాయ్ ఫ్రెండ్ కలవండి, చూపిస్తారు మీకు ఇద్దరి. అమ్మ వద్దండి. ఏంటి పెద్దది? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కొంచెం మాటలు మంచిగా మాట్లాడండి, అర్థమవుతుందా? మీరు మంచిగా మాట్లాడండి, అర్థమవుతుందా? ఓకే అరే మా అక్క ఫోన్ చేసి నన్ను సెట్ చేయని మాట్లాడుతున్నావు, సిగ్గుశరం లేదా? నామది తెలిచి వినిపిస్తా తీయ మాట్లాడు బేబీ జిన్ను. హలో నన్ను మాట్లాడుకుంటా మళ్ళీ బేబీ అని అక్కనంటావేంటిరా నువ్వు? హలో నయనతార గారు. సిగ్గుశరం అంటే అన్నంకి అన్నం తింటున్నావా లేకుంటే పీ తింటున్నావా? అవునా ప్లీజ్ కొంచెం మాటలు మంచిగా మాట్లాడండి. మంచిగా నువ్వు మాట్లాడుకుంటా, నేను ఎందుకు మాట్లాడుతా? నువ్వు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుకుంటున్నావు? సరే లొకేషన్ వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, నువ్వు సెట్ అవుతావు, వాళ్ళు సెట్ అవుతావు. మీ చెల్లు ముక్కు కింద పుట్టునచ్చి ఉంటది, ఇంకొక అమ్మాయి పొట్టిగుండా. మా ఊళ్ళ గురించి మాట్లాడేది నువ్వు, నేను ఎందుకు చక్కగా మాట్లాడగలుగుతున్నా? లొకేషన్ బట్టి వస్తాను నేను కలవడానికి, ఇద్దరం బయటికి వెళ్ళి మాట్లాడదాం. బయటకి ఎందుకు వస్తాను? ఏంటో నీకు కావాలంటే మా ఇంట్లో అందరు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి నాతో మాట్లాడు. నాతో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ మా వాళ్ళందరితో మాట్లాడాలి. సరే నీకు దమ్ముందా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి? అసలు నువ్వెవరు అని చెప్పేసి నీ కళ్ళలో కళ్ళ పెట్టుగా. సరే అమ్మ నువ్వు అమ్మ మధ్యలో వస్తున్నావు. నువ్వెవరు మాట్లాడుతున్నావు కదా చేతగా. ఏంటమ్మా చుచ్చులు రాని? చిచ్చురాని ఎవరన్నా? ఎవరన్నా? మాట్లాడు. హలో 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 చూడండి ఉన్నారా గురువులు? సోనగారు ఇంతసేపు నీతో మాట్లాడింది. మా అన్నం పెట్టుకుని నా నోట్లకి చిన్న మాటలు అనిపిస్తావా నువ్వు? అమ్మో ఈ ఐడియా మీ అన్నదే అమ్మ, నాది కాదు. ఏడున్నారు మీరు? ఆఫీస్ రూమ్ లో కెమెరా ఎవరు పట్టుకున్నారు అనుకున్నావు? చిచ్చులు ఇటు. హలో వస్తున్నా సరే ఇక మా టీమ్ లో అందరు తక్కువ అంచనా అనుకుంటారు. ఆడపిల్లలకు ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు ఇట్లనే మాట్లాడాలి. ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే కూడా మిమ్మల్ని ఏమైనా ఉల్టా సీదా మాట్లాడితే సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఇట్లనే రియాక్ట్ కావాలా. మీరు తప్పుగా అనుకోండి, ఏమైనా అనుకోకండి. నిజంగా ఒక ఆడపిల్ల గలీజ్ గా మాట్లాడుతుందని చెప్పి మాత్రం అందరూ అనుకోకండి. వాడు మాట్లాడితేనే ఒక అమ్మాయి మాట్లాడుతుంది. కాదే నిజంగా నువ్వు అన్నోన్ పర్సన్ అనుకునే మాట్లాడావా? లేకుంటే నువ్వైతే అట్లా మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడుతుంది ఇది మా ఉంది చూడు, మా పెద్దగా ఉంది. అంటే నేను ఎవరైనా నిజంగా ఫోన్ చేసి మాట్లాడితే ఇట్లనే తిడతావా ఏంది? ఇంతకన్నా గలీజ్గా తిడతావు. సో గాయస్ చూసారు కదా, వీళ్ళు నిజంగా ఎందుకు ఇట్లా పిలుస్తారో అర్థం చేసుకోండి. ఈ చిచ్చుల్లాని ఎందుకు ఇందుకే పిలుస్తా. ఇది చిచ్చులు రాని కాదు గైస్, ఏ అమ్మాయి అయినా సరే ఇట్లనే ధైర్యంగా మాట్లాడాలి అని ఒక ప్రయత్నం అంతే. ప్రయత్నం ఏం లేదు, నిజంగానే మాట్లాడాలి. అది ఎవరైనా ఉండాలి, అట్లనే మాట్లాడాలి. నేనైతే కట్ చేస్తా గైస్, కట్ చేసి ఆహా అట్లేం లేదు, నార్మల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం అటు ఇటు తేడాగా మాట్లాడినా సరే రికార్డింగ్ పెట్టుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకుండా ఓన్లీ మా పాయింట్ ఆఫ్ వ్యూ. తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే ఎవరు అనగా ఎవరో సతాయిస్తున్నారు అనగానే నేను రికార్డ్ చేసి చేసిన. ఎందుకంటే నేను రికార్డ్ చేసిన అవతలకి వాయిస్ రికార్డెడ్ అని రాదు.
సో గైస్ అంటే జిన్ను కూడా చెప్పే కరెక్ట్, ఎందుకంటే ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్ పెట్టుకొని అది ఎంత జీరో అకౌంట్ అయినా మొత్తం ఏమంటారు వీడియోలు వేసి వైరల్ చేసుకుంటారు అనమాట. అది వేస్ట్, ఫరక్ కూడా పడదు. మీరున్న జోలికి రాకుండా ఎంత మీరు రికార్డ్ చేసినా మేము కొడుకుతాం. సో చూసారు కదా, ఈ ప్రాంక్ మీకు ఎట్లా నచ్చిందో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. బాయ్ బాయ్.